ఐదోసారి రష్యాకు అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే పుతిన్ చైనా ఎందుకెళ్లారు? ఇప్పుడు వరల్డ్ మోస్ట్ హంటింగ్ క్వశ్చన్ ఇది. ముఖ్యంగా బైడెన్ సర్కార్ పుతిన్ చైనా పర్యటనను డేగ కళ్లతో చూస్తుంది. అందుకు కారణం ఇటీవల జరిగిన పరిణామాలే. గత వారం యూరప్లో పర్యటించిన జిన్పింగ్ మాస్కోకు ఆయుధాలు ఇవ్వమని హామీ ఇచ్చారు. కట్ చేస్తే బీజింగ్లో ఎంట్రీ ఇచ్చిన పుతిన్ ప్రధాన అజెండా వెపన్స్ డీలే అనే చర్చ జరుగుతోంది. ఇంతకు రష్యన్ ప్రెసిడెంట్ 8 నెలల వ్యవధిలో రెండోసారి బీజింగ్ వెళ్లడం వెనుక వ్యూహం ఏంటి? బీజింగ్ మాస్కో మధ్య బంధం బలపడితే మన దేశానికి వచ్చే చిక్కేంటి? రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ చైనా టూర్ సీక్రెట్స్ ఏంటి? అమెరికాను ఓడించడమే పుతిన్ జిన్పింగ్ లక్ష్యమా? చైనా రష్యా దోస్తీపై ఇండియా అలర్ట్ అవ్వాల్సిందేనా? ప్రపంచ రాజకీయాల్లో మార్పులు మొదలవుతున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త పరిణామాలకు నాంది పలుకుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాలు ఒకవైపు, చైనా రష్యా మరోవైపు కూటములుగా ఏర్పడుతున్నాయి. రష్యా అధ్యక్షుడిగా 5వ సారి ఎన్నికైన పుతిన్ తన తొలి విదేశీ పర్యటన చైనాతోనే ప్రారంభించారు. బీజింగ్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. గడిచిన 8 నెలల్లో పుతిన్ చైనాలో పర్యటించడం ఇదే రెండోసారి కాగా, రష్యా అధ్యక్షుడిగా 5వ సారి ఎన్నిక కాకముందు కూడా పుతిన్ బీజింగ్ లో పర్యటించారు. రష్యా చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లైన సందర్భంగా జిన్పింగ్ ఆహ్వానం మేరకు పుతిన్ చైనా పర్యటనకు వెళ్లినట్టు రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. నిజానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గత వారమే యూరోప్ లో 5 రోజుల పర్యటన ముగించుకుని వచ్చారు. యూరోప్ లో రష్యాకు సన్నిహితమైన సెర్బియా, హంగేరీలను జిన్పింగ్ సందర్శించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తో జరిపిన చర్చల్లో మాస్కోకు ఆయుధాలు, యుద్ధానికి ఉపకరించే సాధనాలను సరఫరా చేయబోమని జిన్పింగ్ హామీ ఇచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇవ్వడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ దూసుకురావడం ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే అంశాలు. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యా చైనా దోస్తీ బలోపేతమైతే పశ్చిమ దేశాలకు కంట్లో నలుసులా మారుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఆ విషయాన్ని పక్కన పెడితే చైనా రష్యా మధ్య బలపడుతున్న స్నేహం భారత్ కు కూడా ఇబ్బంది కలిగించేదే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతేడాది భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన G20 సదస్సుకు పుతిన్ హాజరు కాలేదు. పైగా బీజింగ్ నిర్వహించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు తావిచ్చింది. నిజానికి G20 అనేది ఇండియా తొలిసారి నిర్వహించిన ప్రతిష్టాత్మక సమిట్. అంతర్జాతీయంగా ఇండియా ఫేటు మార్చిన సదస్సు కూడా. అంతటి ప్రతిష్టాత్మక సమిట్ కి మన మిత్రదేశం అధ్యక్షుడు డుమ్మా కొట్టడంపై సర్వత్రా పెద్ద చర్చే జరిగింది. అయితే పుతిన్ హాజరు కాలేనని చెప్పడానికి కారణం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంటేనని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా G20 సదస్సును కాదని చైనా నిర్వహించే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కు హాజరయ్యారు పుతిన్. దీంతో అరెస్టు వారెంట్ అసలు విషయమే కాదని, పుతిన్ మనసులో ఇంకేదో ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. కొందరు అంతర్జాతీయ విశ్లేషకులైతే అమెరికాకు మోడీ అధిక ప్రాధాన్యమిస్తున్నారని, అందుకే పుతిన్ అలిగారనే వాదనలు తెరపైకి తెచ్చారు. దీని మనసులో పెట్టుకునే G20 సమిట్ కి పుతిన్ హాజరు కాలేదని విశ్లేషించారు. మాస్కో భారత్ కు దూరమవుతుందా అనే ప్రశ్నను కాస్త పక్కన పెడితే చైనాకు మాత్రం ఖచ్చితంగా దగ్గరవుతుందనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఏడాది వ్యవధిలో రెండు దేశాల మధ్య సంబంధాలు ఫెవికాల్ పూసినంత స్ట్రాంగ్ గా మారాయి. 2023 మార్చిలో చైనా అధ్యక్షుడు రష్యా వెళ్లారు. ఆ సమయంలో జిన్పింగ్ కు గ్రాండ్ వెల్కమ్ దొరికింది. పుతిన్ ఆత్మీయంగా కౌగిలించుకుని మరీ మై డియర్ ఫ్రెండ్ అంటూ పలకరించారు. ఈ పలకరింపు వెనుక పెద్ద కథే ఉంది. ఒకప్పుడు శత్రువులుగా ఉన్న ఈ రెండు దేశాలు ఇప్పుడు శత్రువుకు శత్రువు మిత్రుడనే సామెతను పాటిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం వేళ రష్యాకు చైనా సహకారం అవసరం. తైవాన్ విషయంలో డ్రాగన్ కు క్రెమ్లిన్ సపోర్టు కావాలి. అన్నింటికి మించి అమెరికాను దెబ్బ కొట్టాలన్న లక్ష్యమై ఈ ఇద్దరిని కలిపింది. నిజానికి చైనా రష్యాలు మొదటి నుంచి మిత్ర దేశాలు కాదు. 1969లో సరిహద్దు సమస్యపై ఇద్దరి మధ్య వివాదం నడిచింది. ఆ సమయంలో ఇరు దేశాలు అణ్వాయుధ బలాన్ని ప్రదర్శించి ఉద్రిక్తతల్ని మరింత పెంచాయి. మధ్య ఆసియాపై పట్టు కోసం రెండు దేశాలు పోటీ పడ్డాయి. రష్యాకు మధ్య ఆసియా పట్టున్న ప్రాంతం. ఇక ప్రపంచ శక్తిగా ఎదగాలన్న చైనాకు కూడా ఈ ప్రాంతంపై ఆధిపత్యం అవసరం. దీంతో ఈ రెండు దేశాల మధ్య వైరం నడిచింది. అటు సోవియట్ విచ్ఛిన్నం తర్వాత చైనా పట్టు పెంచుకుంది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఇలాంటి ఘర్షణ వాతావరణం నెలకొనలేదు. అదే సమయంలో వ్యాపార వ్యూహాత్మక భాగస్వామ్యం పెరిగింది. మరోవైపు 2014లో తొలిసారి ఉక్రెయిన్ ఆక్రమణకు దిగింది రష్యా. క్రిమియాను ఆక్రమించుకుంది కూడా అప్పుడే. ఆ సమయంలో ఒబామా ప్రభుత్వం విధించిన ఆర్థిక ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి చైనా సాయం చేసింది.
అప్పటి నుంచి పుతిన్ జిన్పింగ్ మధ్య స్నేహం పెరిగింది. తన బెస్ట్ ఫ్రెండ్ గా పుతిన్ చెప్పేవారు జిన్పింగ్. 2018లో ఇద్దరు కలిసి ప్యాన్ కేకులు తయారు చేశారు, వోడ్కా తీసుకున్నారు. ఇక 2019లో జిన్పింగ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పుతిన్ ఓ కేక్ తో పాటు భారీ ఐస్ క్రీమ్ ని కూడా ప్రజెంట్ చేశారు. ఇటీవల కాలంలో ఇద్దరు దేశాధ్యక్షులు దాదాపు 40 సార్లు కలుసుకున్నారంటే బంధం ఏ స్థాయిలో బలపడిందో చెప్పుకోవచ్చు. ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యాపై ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తే చైనా మాత్రం ఆదుకునే ప్రయత్నం చేసింది. పశ్చిమ దేశాల నుంచి కొనుగోలు చేసే కంప్యూటర్ చిప్స్, స్మార్ట్ ఫోన్స్, సైనిక సామగ్రి వంటి పలు వస్తువుల్ని రష్యాకు ఎగుమతి చేసింది. ఇక రెండు దేశాలకు ఏం కావాలనే ప్రశ్నకే వస్తే పుతిన్ కు తన దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండడం కావాలి. చైనాతో స్నేహంతోనే అది సాధ్యం. రష్యా నుంచి భారీగా ముడి చమురును కూడా బీజింగ్ కొనుగోలు చేస్తోంది. ఇక ఇటీవల ఆయుధాలను కూడా అందిస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. ఒంటరి పోరాటం కంటే బలమైన మిత్రుడు పక్కనుంటే ఆ ధైర్యమే వేరు. ప్రస్తుతం మాస్కో కోరుకుంటోంది ఇదే కావచ్చు. ఇక చైనాకు కావలసింది అమెరికాపై ఆధిపత్యం. రష్యా సాయంతోనే అది సాధ్యమని డ్రాగన్ నమ్మకం. చైనా దూకుడు పెరగకుండా ఎప్పటికప్పుడు అమెరికా అడ్డుపుల్లలు వేస్తూ వస్తోంది. దాన్ని ఎదుర్కోవాలంటే రష్యా మద్దతు తప్పనిసరని డ్రాగన్ భావిస్తోంది. ఇలా ఇరు దేశాలకు ఎవరి అవసరాలు వారికున్నాయి, ఎవరి లెక్కలు వారికున్నాయి. అన్నింటికి మించి అమెరికాపై ఆధిపత్యానికి గండికొట్టే వ్యూహాలు ఉన్నాయి. అందుకే ఆ ఇద్దరు స్నేహం పాటిస్తున్నారు అనేది అంతర్జాతీయ విశ్లేషకుల మాట. కానీ ఈ స్నేహం భారత్కు ఎలాంటి పరిస్థితులను తెచ్చిపెడుతుందన్నదే అసలు ప్రశ్న. ఇటీవలి కాలంలో సరిహద్దులో డ్రాగన్ ఎలా రెచ్చిపోతుందో చూస్తూనే ఉన్నాం. ఇదే సమయంలో భారత మిత్ర దేశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు కూడా బీజింగ్ చేస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ను అందుకు అస్త్రంగా వాడుకుంటోంది. శ్రీలంక, నేపాల్, మాల్దీవులు వంటి దేశాలను పెట్టుబడుల పేరుతో అట్రాక్ట్ చేస్తోంది. మన పొరుగు దేశాలనే కాక మనకు నమ్మకమైన మిత్ర దేశాలను తన ట్రాప్ లోకి లాగే ప్రయత్నాలు చేస్తోంది. అయితే పుతిన్ ఆహ్వానించడం వెనుక భారత్ కు రష్యాను దూరం చేయాలనే ఆలోచన ఉన్నంత మాత్రాన అది జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే అమెరికాపై ప్రతీకారం కోసం పుతిన్ కు చైనా అవసరమైనట్టుగానే తన ఆర్థిక ప్రయోజనాల కోసం భారత్ కూడా అంతే ముఖ్యం. తాజా యుద్ధం విషయంలోనూ మాస్కోకు ఇండియా అండగా నిలిచిందే తప్ప క్రెమ్లిన్ ను ఇబ్బంది పెట్టలేదు. ముందుగా చెప్పినట్టు పరస్పర ప్రయోజనాల కోసం ఎవరితో అయినా స్నేహం చేయొచ్చు. వీటన్నింటికి మించి చైనా భారత్ సరిహద్దు వివాదాలలో తలదూర్చమని మాస్కో చాలా కాలం కిందటే ప్రకటించింది. సో ఎలా చూసినా భారత్ కు రష్యాను దూరం చేయాలని చైనా ప్లాన్ చేసినా అది జరగదు. అయినప్పటికీ ఆ రెండు దేశాల దోస్తీపై ఓ కన్నేసి ఉంచాల్సిందే. ఈ మొత్తం వ్యవహారంలో అందరికంటే అప్రమత్తంగా ఉండాల్సింది అమెరికానే. ఎందుకంటే ఈ ఇద్దరి టార్గెట్ అగ్రరాజ్యాన్ని ఓడించడమే.